అందరికీ నమస్తే. ఆంధ్రప్రభకి స్వాగతం. నేను మీ సంతోషి. ప్రస్తుతం మనం త్రిబుల్ ఏ మాల్ దగ్గర ఉన్నాము. వ్యాలంటైన్స్ డే రాబోతుంది. చాలా మందికి లవ్ మీద డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి. అసలు లవ్ అంటే ఏంటి, అందరూ ఎలా అనుకుంటున్నారు ఏంటి, దాని గురించి మన హైదరాబాద్లో ఉన్న కొంతమందిని అయితే అడుగుదామని నేనైతే ఇక్కడికి వచ్చాను. సో లేట్ చేయకుండా ఎవరికి ఎలాంటి ఒపీనియన్ ఉంది లవ్ మీద, అండ్ ఈ వ్యాలంటైన్స్ డే ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో ఒకసారి అడిగి తెలుసుకుందాం. మరి ఇంకెందుకు లేట్, వీడియోలోకి వెళ్ళిపోదాం. హలో, హాయ్, మీ పేరు? శ్రీ విద్య. లవ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఎవరైనా చేస్తే తెలుస్తుంది. చేయలే. మమ్మల్ని ఎవరు చేస్తారు? మీలా అందం ఉందా, గ్లామర్ ఉందా, టాలెంట్ ఉందా, మైక్ ఉందా? మమ్మల్ని చూస్తారా? మిమ్మల్ని కూడా చూస్తారు. అంటే కొంచెం నేను వర్క్లో బిజీగా ఉంటా, పెద్దగా పట్టించుకునేటాను. ఐఎమ్ వర్కింగ్. సో అయితే ఇప్పటి వరకు ఎవరిని లవ్ చేయలేదు, ఎవరు మీకు ప్రపోజ్ చేయలే? ఏమో దేవుడికి తెలియదు, కానీ ఒక లవ్ చేశారు సిన్సియర్గా. నేనంటే ప్రాణం, ఇప్పుడు కూడా నాకు ప్రాణాన్ని ఇస్తారు. అదే మా అమ్మగారు, నా కన్నా తల్లి, నాకు జన్మనిచ్చే తల్లి, నేనంటే ప్రాణం. సో మీ మమ్మీతో వ్యాలంటైన్స్ డే ఎలా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నారు? దూరంగా ఉండి, అంటే దూరంగా ఉంటాను. నేను ఆమె విజయవాడలో, నేను హైదరాబాద్లో ఉంటాను. సో వ్యాలంటైన్స్ డే అంటే ఏముందండి, ఒకరోజు పండగ, ఒకరోజు ముచ్చట, అంతే, ఏముండదు. సో ఒకవేళ మీరు మ్యారేజ్ చేసుకోవాలనుకుంటే మీకు ఎలాంటి అబ్బాయి కావాలి? నన్ను ఫస్ట్ ఎవరైనా చేసుకోవాలి కదా. ఫస్ట్ నేను సన్యాసిగా మిగిలిపోదాం అనుకుంటున్నా, దేశముద్రు హీరోయిన్ లాగా. అప్పుడు నేను దేశముద్రు హీరోయిన్ లాగా ఎక్కడికి వెళ్ళి ఆ బనానా అది అన్ని వెజిటేబుల్స్ కొంటుంటే నా కోసం అల్లు అర్జున్ వచ్చి ఆ దుంపలు తిని తిని మైండ్ దొబ్బిందే నీకని నన్ను మార్చి నన్ను పెళ్లి చేసుకోవాలి. ఒకవేళ కావాలని అనుకుంటే ఎందుకు మీరు సన్యాసిలో ఉండిపోవాలనుకుంటున్నారు? ఈ అందం ఎవరికి దక్కకూడదని. సో అయితే మీరు పెళ్లి చేసుకోరు? నో నో. మరి మమ్మీ చేసుకోమంటే ఏం చేస్తారు? మమ్మీ ఇష్టం, అది మమ్మీ చేసుకుంటా అంటే. మమ్మీ మిమ్మల్ని పెళ్లి చేసుకోమంటే ఏం చేస్తారు? మా అమ్మ నా మాట ఎప్పటికీ కాదుంది, నా మాటే ఉన్నది. ఓకే. అయితే మీ లవర్ మీ మదరే? అవును, కానీ మా అమ్మ అట్లా అనుకోలేగా. అట్లానేం లేదు. కొంచెం ఎందుకు చెప్పండి, అవన్నీ హ్యాపీగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. అలా హ్యాపీగా ఉండాలి అనుకుంటే ఈ అన్నిటికీ దూరంగా ఉండాలి. లేదు జీవితంలో ప్రశాంతత వద్దనుకుంటే అన్ని తెచ్చి నెత్తి మీద పెట్టుకోవాలి. సో చాలా మంది జనరేషన్లో చూస్తున్నాను, చాలా మంది మ్యారేజెస్ అంటే అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఎందుకు, మీకు ఏమైనా తెలుసా? చేసుకున్న వాళ్ళు తెలుస్తుంది, నాకేం తెలుస్తుంది. ఇంట్రెస్ట్ చూపించట్లేదంటే ఏముంటుంది చెప్పండి. అయ్యే కొట్టుకోవడాలు, గొడవలు, వాడి బట్టలు వీడు ఉతకాలి, వీడి బట్టలు వాడు ఉతకాలి. అమ్మాయిలకి ఏముంది, సాయంత్రం అయితే ఇదిగోండి ఏషియన్ సత్యం వాళ్ళకి రావాలి, సినిమా చూడంటుంది. పెళ్లి చేసుకుంటే అత్తగారు అంట్లు కడుగు, బట్టలు ఉతుకంటుంది. ఒక రోజు కడిగిద్ది, 2 రోజులు కడిగిద్ది, 365 రోజులు పని చేయలేదు కదా. సో అమ్మాయిలు స్వేచ్ఛ కోరుకుంటున్నారు. సో ఆ స్వేచ్ఛ జీవితం కోసం ఇట్లాంటి బంధాలు వద్దనుకుంటున్నారు నాకు తెలిసి. సో ఏమో ఎప్పుడేం జరిగి తెలియదు కాబట్టి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హాయ్, మీ పేరు? నా పేరు అనిష అండి. ఓకే, ఏం చేస్తున్నారు? నాది ఇక్కడే ఆఫీస్ ఉంది, అమీర్పేటలో జాబ్ చేస్తున్నాను. సో ఓకే. ఇప్పుడు వ్యాలంటైన్స్ డే వస్తుంది కదా, లవ్ పైన మీ ఒపీనియన్ ఏంటి? ఏముందండి, లవ్ అంటే ఇస్ నథింగ్ బట్ అండర్స్టాండింగ్ ఈచ్ అదర్. అంతే, ఇట్ షేరింగ్ ఈచ్ అదర్ అండ్ బీ ఫ్రెండ్స్ లైక్ ఈచ్ అదర్ ఫర్ ఎవ్రీవేర్ ఎవ్రీ టైమ్. దట్ ఈస్ సింపుల్. సో మరి ఈ వ్యాలంటైన్స్ డే ఎలా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నారు? ఈ వ్యాలంటైన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటాను ఖచ్చితంగా. మా బాయ్ ఫ్రెండ్తో వెళ్ళి సెలబ్రేట్ చేసుకుంటాను. సో ఎన్ని ఇయర్స్ లవ్ ఇది? మాది ఒక 2 years లవ్ అండి. సో ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారు? తనే ప్రపోజ్ చేశారు. మీరు యాక్సెప్ట్ చేశారా వెంటనే? బికాస్ యాక్సెప్ట్ చేయాల్సి వచ్చింది. అండ్ చెప్పా కదా, లవ్కి ఉన్న డెఫినేషన్ అది అన్నీ కనిపించినాయి. సో డెఫినెట్లీ వై నాట్. ఓకే. ఇంకేంటి? ఇంకేంటంటే వ్యాలంటైన్స్ డే అనేది కూడా ఇట్స్ వెరీ స్పెషల్ డే. అంటే అందరికీ కాదు, లవర్స్కే కాదు, అందరికీ ఇట్ ఈస్ ఈవెన్ హస్బెండ్ అండ్ మ్యారేజ్లో ఉన్నప్పుడు కూడా ఇట్ ఈస్ వెరీ స్పెషల్ డే. గిఫ్ట్స్ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. సో ఇది మీ ఫస్ట్ వ్యాలంటైన్స్ డేనా? థర్డ్ వ్యాలంటైన్స్ డే అయింది కదా. సో మరి ఏంటి స్పెషల్ గిఫ్ట్స్? మరి ఫస్ట్ అనేది అందరికి బెస్ట్ ఉంటుంది కదా, మీరు ఫస్ట్ వ్యాలంటైన్స్ డే ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? మేము ఫస్ట్ వ్యాలంటైన్స్ డే తాజ్మహల్కి వెళ్ళాం. ఓకే. సో సెకండ్ ఇంకొక ఏదో సంథింగ్ టెంపుల్కి అట్లా వెళ్ళాం. డెఫినెట్లీ ఇది కూడా చాలా స్పెషల్గానే ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం. డిన్నర్ లైట్, క్యాండిల్ డిన్నర్ లైట్ అట్లాగా. థ్యాంక్ యూ. హాయ్. హలో, మీ పేరు? రాధిక. సో ఇప్పుడు వ్యాలంటైన్స్ డే వస్తుంది కదా, సో లవ్ పైన మీ ఒపీనియన్ ఏంటి? ఏం లేదు, అసలు నథింగ్. ఇప్పుడు అంతా ఫేక్ లవ్వే ఉంటుంది. ఎందుకు అలా అనుకుంటున్నారు? చూస్తున్నాం కదా రీసెంట్గా అన్ని లవ్ ఫెయిల్యూర్స్ అన్ని వరస్ట్గా. సో ఒకవేళ మీరు మ్యారేజ్ చేసుకోవాలనుకుంటే మీకు ఎలాంటి అబ్బాయి కావాలి?
పేరెంట్స్ ఒప్పుకునే వాళ్ళైతే చాలు, పేరెంట్స్ నచ్చితే చాలు. అంటే కొన్ని క్వాలిటీస్ ఉంటాయి కదా, నాకు ఇలా ఉండాలి అలా ఉండాలని, అలా కొంచెం సిన్సియర్గా ఉండాలి, జెన్యున్గా ఉండాలి, అంతే, అంత మంచిగా ఉంటుంది. శాలరీ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వచ్చే హస్బెండ్కి? తనకి ఏ జాబ్ వస్తే దాని మీద బేస్ అయి ఉంటుంది, అది నాకేం అవసరం లేదు, జెన్యున్గా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ రోజుల్లో చాలా మంది అమ్మాయిలు పెళ్ళిళ్ళు చేసుకోవాలని అంటే శాలరీ, పొజిషన్ అన్ని చూసుకుంటున్నారు కదా, సో ఎందుకు అలా అయిపోయారు అమ్మాయిలు? అది నాకు తెలియదు, అది వాళ్ళని అడగాలి కదా. అంటే ఈ జనరేషన్ వాళ్ళు కొంతమంది బాగానే ఉన్నారు, కొంతమంది అలా. ఐ డోంట్ నో, నాకు అంత. సో ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? సికింద్రాబాద్. మీది నెగిటివ్ ప్లేస్ ఇక్కడేనా? ఇక్కడే హైదరాబాద్. థ్యాంక్ యూ. ఓకే, వెల్కమ్. ఇదండి లవ్ పైన కొంతమందికి నమ్మకం ఉంది, కొంతమందికి నమ్మకం లేదు. నా దృష్టిలో లవ్ అంటే ఒక అమ్మాయి అబ్బాయే కాదు, పేరెంట్స్ కానివ్వండి, బ్రదర్ బాండింగ్ కానివ్వండి, ఫ్రెండ్స్ కానివ్వండి, సో వీళ్ళందరి రిలేషన్షిప్ కూడా లవ్లోకే వస్తుంది. మీ వ్యాలంటైన్స్ డే ఎవరితో సెలబ్రేట్ చేసుకోబోతున్నారు, అలాగే లవ్ పైన మీ ఒపీనియన్ ఏంటి అనే దాన్ని కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.